దేవుడు ఏమంటున్నాడంటే, నా కన్నీరు నువ్వు బుడ్డిలో దాచబడి ఉన్నవి అంటున్నాడు దావీదు భక్తుడు. అలా అయితే మనము చేసిన ప్రార్థన, మనం కాచిన కన్నీరు వ్యర్థంగా పోదు. ఆయన ఒక బుడ్డిలో దాచిపెట్టి ఉంచుతాడు. ఎప్పటికైనా దానికి ప్రతిఫలం ఇస్తాడు. అంతకు రెట్టింపుగా, మనం అడిగే దానికంటే రెట్టింపుగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన కవిలలో దాచబడి ఉంటుంది. ఆయన ఒక కవిలలో ఒక బుక్లో రాసుకొని ఉంటాడు. దేని కారణం చేత ఏడుస్తున్నారు నా దగ్గర, దేనికోసం ఏడుస్తున్నారు, అనారోగ్యం చేతన, ఆర్థిక సమస్యల చేతన, ఫైనాన్స్ ప్రాబ్లం ద్వారా, ఇంకా రకరకాలుగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి వ్యక్తికి. అలాగ కన్నీళ్ళు విడుస్తూ ఉంటారు. ప్రతిరోజు కన్నీళ్ళతోనే మునిగిపోయే పరిస్థితులు చాలామందికి ఉన్నవి. ప్రతిరోజు కూడా నా బాధ ఎవరు తీరుస్తారని ఏడుస్తారు. అయితే దేవుని యొద్దకు రండి. ప్రభువారు ఖచ్చితంగా నీ సన్నిధిలో, ఆయన సన్నిధిలో కార్యమును చేస్తూ ఉంటాడు. ప్రభువారు నీవు ప్రార్థన చేసినట్లయితే, ఆయన సన్నిధికి వచ్చి మోకాల నుంచి కన్నీళ్ళు విడిచినట్టయితే, ఆయన బుడ్డిలో దాచబడించి నీకు ఒక ప్రతిఫలంగా కార్యమును అద్భుత రీతిగా చేస్తూ ఉంటాడు. మన ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు. కాబట్టి మనందరం కూడా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక.